ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అంతా కూడా ఇవే పిచ్చివాగుడు, రోజు ఒక పిచ్చి మాటలు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ మున్సిపాలిటీకి నేను ఇది చేస్తాను, ప్రజల సంక్షేమానికి ఇది చేస్తాను, 6 గ్యారెంటీల విషయంలో ఒక్క రోజు మాట్లాడలేదు. మొత్తం మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడలేదు. ఇంకొకటి, కేంద్రానికి కాళేశ్వరం కేసీఆర్ అవినీతి కనిపించలేదా? ఈ తప్ప మొత్తం మీరు చూస్తే న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ తప్ప ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. కేసీఆర్ గారి మీద పర్సనల్ అటాక్స్, వ్యక్తిగత విమర్శలు చేయడము, లేకపోతే కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేయడము, కుటుంబం మీద విమర్శలు చేయడము. ఇప్పటి వరకు 26 నెలలైంది. ఆయన కుటుంబం గురించి మాట్లాడాలంటే 100 విషయాలు ఉంటాయి. ఒక్క రోజున మా పార్టీ నుంచి ఎవరైనా ఆయన కుటుంబం గురించి మాట్లాడినారా? ఆయన ప్రవర్తిస్తున్న తీరేంది? అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి 26 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశాను, ఏం చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది ఇవాళ. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను నేను. ఇప్పుడు వస్తుంది బడ్జెట్. ప్రతిసారి మేమని తప్పులు చేస్తే చెప్పండి, తప్పులు చేసి 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 చెప్తా ఉంటే మీరు తిరగబడి మా మీద బూతులు మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీ తప్పులు కరెక్షన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ వస్తా ఉంది. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇప్పుడన్నా అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అసెంబ్లీలో చర్చలు పెట్టండి. కనీసం నెల నుంచి 45 రోజులు అసెంబ్లీ సెషన్స్ పెట్టండి. ప్రజల్ని డైవర్షన్ చేయడం బంద్ చేయండి. ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఒక డైవర్షన్, మున్సిపల్ ఎలక్షన్ వస్తే ఇంకో డైవర్షన్. ఇది తప్ప ఇంకొక పని లేదు, పాట లేదు వీళ్ళకు. సో దయచేసి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను. మొన్న ప్రజల మధ్య తిరుగుతా ఉంటే అందరూ కూడా మీ 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు గాని ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో మా మహిళల పెన్షన్ల గురించి పెట్టకపోతే తప్పకుండా మా వృద్ధులు, మహిళలు రోడ్ల మీద రాబోతా ఉన్నారు. మీరు వాగ్దానం చేసినటువంటి మహాలక్ష్మి ఏదైతే 2,500,000 ఇస్తామని చెప్పారో అది కానీ బడ్జెట్ లో పెట్టకపోతే 100కు 100% వాళ్ళందరూ రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు. రైతులకు మీరు ప్రామిస్ చేసిన రైతు భరోసా ఇవ్వకపోతే 100కు 100% రైతులు రోడ్ల మీద రాబోతా ఉన్నారు. విద్యార్థులకు మీరు ఇస్తా అని చెప్పిన స్కూటీలు ఇవ్వకపోతే వాళ్ళు రోడ్ల మీద రాబోతా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో అన్న నిజాయితీగా ప్రజల సమస్యలపై డిస్కస్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు కనీసం ఒక్కసారి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కనీసం ఒక్కసారి కూడా ఈ బడ్జెట్ లో ఇది చేస్తాము, ప్రజల కోసం ఇది ఇస్తాము, ఈసారి ఇప్పుడని ఇస్తామని చెప్పి కూడా మీరు కనీసం ఒక్కసారి మాట్లాడలేదు. కేవలం అధికార బలంతో మీ అధికార దుర్వినియోగం అయితే పరాకాష్ఠ జరిగింది మన మున్సిపల్ ఎలక్షన్ లో.